నమస్కారం. మాస్టర్ సి వి వి నమస్కారం. మాస్టర్ సి వి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామిని నమస్కారం. విశ్వర్షి నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్. అరవింద కాన్షియస్నెస్. శార్వరి కాన్షియస్నెస్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న యోగ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. అరవిందుల శార్వరీయ చైతన్యాన్ని అందుకుంటూ ప్రతి ఒక్కరం సావిత్రిని అనుభూతించాలని మహాసంకల్పం చేసుకుంటూ మొదలు పెడదాం. సావిత్రి ఒక పుస్తకం కాదు, మహాగ్రంథం. సావిత్రిని ఒక పుస్తకంలా భావించి చదవాలి అని అనుకుంటే ముందుకు సాగలేం. సాధన చేయవలసిందే. ఇది నా స్వీయ అనుభవం. లతకు సావిత్రి గ్రంథాన్ని సాధన చేయటానికి ప్రేరణ చెన్నై నాగేశ్వరరావు గారు కాన్ఫరెన్స్ కాల్స్లో నన్ను పలకరించిన అప్పుడల్లా చెప్పే విషయం ఒక్కటే, సావిత్రిని చదవండి, మీకు బాగుంటుంది అని. ఆయన మాటలకు గౌరవించి మొదలు పెట్టేదాన్ని. ఒక 20-30 పేజీలు చదివేసరికి అర్థం కాక ముందుకు పోలేక ఆపేసేదాన్ని. ఇలా రిపీట్ అవుతూ ఉండేది ప్రతిసారి. దాదాపు 5-6 సంవత్సరాలు ఇలా గడిచింది. ఒకసారి మే కాన్ఫరెన్స్ కాల్స్లో నాగేశ్వరరావు గారు నైట్ టైం మా ఇంటికి వచ్చారు. ఆ రోజు కూడా ఆయన నాకు చెప్పిన విషయం అదే, సావిత్రిని చదవండి అని. నెక్స్ట్ డే కాన్ఫరెన్స్లో విశ్వర్ష్ గురువు గారితో మాటల సందర్భంలో నన్ను అడిగారు, ఏమన్నారు నాగేశ్వరరావు గారు అని. నేను చెప్పాను, ప్రతిసారి ఆయన చెప్పే మాట నాకు ఒకటే, సావిత్రిని చదవమని. నేను చదవటం మొదలు పెడతాను, కానీ అర్థం కాక ఆపేస్తాను. గురువు గారు వెమ్మటే నా కంట్లోకి చాలా తీక్షణంగా చూసి, అందరికీ అర్థమైతే సావిత్రి ఎలా అవుతుంది అన్నారు. ఆ మాటలు నా అంతరంగం లోతుల్లోకి వెళ్ళి నాకు కప్పి ఉన్న మహామాయ పొరల్ని చీల్చివేసినట్లు అనిపించింది. ఆ రోజు నా సాధన అంతా నన్ను నేను ప్రశ్నించుకోవటమే. మాస్టర్ గారిని అడిగాను, ఎందుకు నేను చదవలేకపోతున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను, నాకు రివీల్ అయ్యేలా చెయ్యమని కోరాను. ప్రేయర్లో సంకల్పం చేసుకున్నాను, ఎలాగైనా నేను సావిత్రిని చదివి అర్థం చేసుకునే శక్తి, ఏ అవరోధం లేకుండా పూర్తి చేసే శక్తిని ఇవ్వమని. 1 సంవత్సరం టైం పెట్టుకున్నాను. మనస్సును శూన్యం చేసే ప్రయత్నం చేసి నిల్ స్టేట్లో సాధన చేయటం ప్రారంభించాను. ప్రతిసారి సాధన చేసే ముందు అరవింద కాన్షియస్నెస్, మాస్టర్ శార్వరి కాన్షియస్నెస్ ప్రేయర్ చేసుకొని మొదలు పెట్టేదాన్ని. 10 లైన్లు చదివేసరికి మగతగా కళ్ళు మూసుకుపోయేవి. కొంతసేపటికి ఒక వైబ్రేషన్ లాగా వచ్చి మెలకువ వచ్చేది. ఒక దీక్షతో చదివాను. 1 సంవత్సరంలో మాస్టర్స్ గ్రేస్తో కంప్లీట్ చేశాను. ఈ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మాస్టర్స్ గైడెన్స్ అండ్ గ్రేస్ ప్రతి సాధకునికి అనుక్షణం లభిస్తుంది. దానిని మనం అందుకుని ఆచరణలో పెట్టగలగాలి. అక్కడే మనం జారిపోతూ ఉంటాము. మాస్టర్స్ గైడెన్స్ ఏ రూపంలో నైనా మనకు అందవచ్చు. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకొకటి ఏంటంటే, నేను స్టార్ట్ చేసి మొదలు పెడుతున్న మధ్యలో నాగేశ్వరరావు గారు ఎప్పుడూ నన్ను మళ్ళీ అడగలేదు, చదివావా అని కానీ, మళ్ళీ చెప్పడం కానీ. నేను ప్రయత్నించినా ఆయనకు చెప్పలేకపోయాను నేను కంప్లీట్ చేశాను అని. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మర్మం నాకు అప్పుడు అందింది. సావిత్రి సాధనలో నేను అందుకున్న కొన్ని విషయాలను క్లుప్తంగా వివరించి గ్రంథంలోకి వెళ్దాం. 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే
అంటే దాదాపు 10-12 సంవత్సరాల వయసులో సావిత్రి శ్రీలతకు ఒక పురాణ కథ. ఎక్కడో గుళ్ళో నాటకం చూచిన గుర్తు. సావిత్రికి యముడికి డైలాగ్స్. యముడు సావిత్రికి 3 వరాలు ఇవ్వడం, ఆమె తెలివిగా 3వ వరంలో భర్త ప్రాణాలు అడగడం. అది చూచినప్పుడు ఆ వయసులో ముద్రించుకున్నది దేవతలని వరాలు అడిగేటప్పుడు తెలివిగా అడగాలి అని. కొన్ని రోజులు అవే ఆలోచనలు, ఎలా వరాలు అడగాలి అని. ఆ వయసులో అది అమాయకత్వమో అజ్ఞానమో ఇంకేదైనానేమో తెలియని స్థితి. ఇక ప్రస్తుతానికి వస్తే సావిత్రి ఒక యౌగిక గ్రంథం, యోగ నిఘంటువు. యోగపరంగా సావిత్రిని చూస్తే సావిత్రి శక్తి స్వరూపం, ప్రేమమూర్తి, సత్యవంతుడు, సత్యానికి ప్రతినిధి. ప్రతి ఒక్క సాధకుడు ఆత్మశక్తితో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ చుట్టూ వచ్చే అడ్డంకులను అవరోధాలను తొలగించుకుంటూ మాయ పొరలను ఒక్కొక్కటిగా త్రెంచుకుంటూ చివరకు సత్యాన్ని చేరడం ప్రతి సాధకుని గమ్యం. ఈ గ్రంథ ప్రధాన అంశం మానవుడు మృత్యువును జయించడం. మృత్యోర్మా అమృతంగమయ. అరవిందులు, మాస్టర్ శార్వరి గారు సావిత్రి, సత్యవంతుడు, అశ్వపతి పాత్రలలో వారు అనుభూతించిన యోగ భూమికలని మన ముందు చాలా వివరంగా పొందుపరిచారు. ఒక్కొక్క లోకంలో వచ్చే ఆటంకాలను అడ్డంకులను దాటుకుంటూ మాయపొరల్ని చీల్చుకుంటూ ముందుకు సాగిపోవటం, సత్యాన్ని అన్వేషించడం, ఆ లోకాల్లో ఎటువంటి అవరోధాలు ఏర్పడతాయో చాలా స్పష్టంగా వివరించారు. సావిత్రి ఆత్మ మృత్యువుతో పోరాడి అన్ని అవరోధాలను దాటుకుని పూర్ణత్వం సాధించింది. సావిత్రిది ఒంటరిగా సాగే ఆత్మ ప్రయాణం. ఎర్త్లీ లైఫ్ బికేమ్ ద లైఫ్ డివైన్. శార్వరీయం. మాస్టర్ శార్వరి గారి మాటల్లో సావిత్రిని ముందు మాటలో ఇలా వివరించారు. సావిత్రి చదివిన ప్రతిసారి కొత్త అనుభూతి కలుగుతుంది, కొత్త అర్థాలు స్ఫురిస్తాయి, సరికొత్త విషయాలు మనసుకు తెలుస్తుంటాయి, అనుభూతి కలుగుతుంది. ఒకసారి చదివినప్పుడు అర్థం కాని విషయాలు రెండవసారి చదివినప్పుడు తెలుస్తుంటాయి. అరవింద మహాయోగి 40 సంవత్సరాల తపఃఫలం సావిత్రి. సావిత్రిని అర్థం చేసుకోవడానికి, అనుభూతి చెందడానికి గొప్ప సంస్కారం కావాలి, పరిణతి కావాలి, హృదయ స్పందన కలగాలి. చదవడం ఒక యోగంగా, ఒక సాధనగా సాగాలి. చదువుతూ పాఠకుడు తనలోకి తాను చొచ్చుకొని పోవాలి. మనస్సును అవతల పెట్టి హృదయంతో చదవాలి. హృదయ స్పందనతో తలపులు కలపాలి. అందుకు బాహ్య వివేకం కన్నా పరేంగిత ప్రజ్ఞ అవసరం, అంతరాత్మ సహకారం అవసరం. మాటలతో చెప్పలేని మర్మాలు మాటల మధ్య జాగాల్లో ఒదిగి ఉంటాయి, ఇన్ బిట్వీన్ ద లైన్స్. అవి గుప్తంగా, నిగూఢంగా, మార్మికంగా ఉండిపోతాయి. వాటిని పాఠకుడు తన విజ్ఞతతో అందుకోవలసి ఉంటుంది. సావిత్రి అంటే మహాయోగిని, యోగేశ్వరి. సావిత్రిలో మనం దర్శించవలసింది యోగ హృదయాన్ని. యోగ సంస్కారం కలవారికెవరికైనా సావిత్రిలో శ్రీ అరవిందులు, అరవిందునిలో పూర్ణయోగం కనిపించి తీరుతుంది. ఎవరు ఎంత విజ్ఞానం సంపాదించినా, ఏ మార్గంలో యోగ సాధన ప్రారంభించినా చివరకు తనదైన మార్గంలో నడవక తప్పదు. స్వతంత్రంగా యోగం చేసిన ఎప్పటికైనా పూర్ణత్వాన్ని సాధించగలరు. శార్వరి మాస్టరు శ్రీ అరవింద సావిత్రిని ఆంధ్ర మహాసావిత్రిగా అనుసృజన చేశారు. ఆంధ్ర మహాసావిత్రి స్వతంత్ర రచన. ఇందులో ప్రతి పదంలోనూ అరవింద దర్శనం కలుగుతుంది. ప్రతి వాక్య నిర్మాణంలో శార్వరీయత తొంగి చూస్తుంది. పుస్తకంలో ఆమూలాగ్రం సంపూర్ణ యోగం ఉంది. సత్యయోగ దీప్తులు ఉన్నాయి. ఇందులో ఎందరో మహర్షుల, యోగుల తపశ్శక్తి నిక్షిప్తమై ఉంది. యోగ సాధన చేస్తున్న వారి కోసం ఆంధ్ర మహాసావిత్రి కొత్త వాకిళ్ళు తెరుస్తుంది. మంచి ఆలోచనలు కలగాలంటే
ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. ఓపెన్ మైండ్తో సావిత్రిని చదవాలి, అధ్యయనం చేయాలి, నిత్యం పారాయణ చేస్తుండాలి. ప్రతిరోజు 1-2 పేజీలు చదివినా చాలు. చదివిన తర్వాత కళ్ళు మూసుకొని అంతర్ముఖులు కావాలి. అంతర్యామిని అనుభూతించాలి. శూన్యం కావాలి. గురువుగారు విశ్వర్షి గారు చెప్పినట్టు ఈ గ్రంథం 9 భాగాలుగా విభజించబడినది. ఈ రోజు మనం 4 భాగాలు చూద్దాము. మహోదయం, అన్వేషణ, స్పందన, యోగ విభూతి. ఈ 4 భాగాల్లోకి విషయాలను క్లుప్తంగా వివరించి అధ్యాయాల్లోకి వెళ్దాము. సావిత్రి మహాకావ్యం మధ్యలో వచ్చే క్లైమాక్స్తో ఆరంభమవుతుంది. సత్యవంతుడు మరణించే రోజున సావిత్రి మనసులో ఆవేదనతో మొదలై తొలి అధ్యాయాలలో అశ్వపతి విశ్వయోగ సాధన కనిపిస్తుంది. సావిత్రి బాల్యం, యవ్వనం, సత్యవంతుని అన్వేషణ, సత్యవంతునితో పరిణయం, తల్లి ఆవేదన, అటు పిదప ఆత్మాన్వేషణ, సావిత్రి ఆత్మానుభవాలుతో చూద్దాం. మహోదయం. మనస్సు అజ్ఞానం వదిలి అంధకారం నుండి క్రమంగా బయటపడి వెలుగు నింపుకుని పరిణామంలో చివరకు దివ్యం కావాలి. ప్రతి ఆత్మ పరమాత్మ స్థాయికి ఎదగాలి. అణువు బ్రహ్మాండం కావాలి. సావిత్రి మనసు శరీరంలో లేదు. రానున్న ఆపద గురించి క్షోభిస్తోంది. ముఖం పైన చెదరని దరహాసం, అంతరంగంలో కల్లోలం, అలజడి. అమృతత్వాన్ని కాంక్షించే వారికది మహోదయం. స్వర్గం చేరాలన్నా, పరమాత్మను చేరాలన్నా అంత సులభం కాదు. సావిత్రి రాకుమారిగా, తండ్రి చాటు బిడ్డగా ఉన్నంతకాలం రాజభోగాలు అనుభవించింది. స్వయంవరంతో సత్యవంతుని పెండ్లాడి కష్టాలు కోరి తెచ్చుకున్నది. ప్రేమ కోసం, విజయం కోసం, ఆత్మ విముక్తి కోసం, దివ్యత్వం కోసం, అమృతత్వం కోసం ఆమె జన్మించింది. సత్యవంతుడు సత్య ప్రతినిధి. సత్యం మొదట మృత్యువాత పడ్డది, అజ్ఞానంలో చిక్కుకున్నది. సావిత్రి తన ప్రేమతో సత్యాన్ని జయించి అగ్ని పునీత అయింది. ఆత్మజ్ఞానంతో సత్యాన్ని దర్శించడమే మానవ జీవిత పరమావధి. విధి అనే రణక్షేత్రంలో పోరాటానికి సన్నిద్ధమైంది. మానవుడు మృత్యుంజయుడు కావాలి. పరిణామంలో మనిషి చేరవలసిన గమ్యం ఇంకా చేరలేదు. సాధించవలసిన అమృతత్వాన్ని సాధించలేదు. సావిత్రి యోగ ప్రస్థానం సత్య లక్ష్యంగా సాగింది. మృత్యువును జయించి మనిషిని దివ్య మానవునిగా తీర్చిదిద్దడం ఆమె లక్ష్యం. అందుకే అమరత్వానికి అడ్డుపడుతున్న మృత్యువుతో తలపడ్డది. మృత్యువుతో అనేక విషయాలపై వాదించింది. సృష్టి. సత్యవంతుని మృత్యువు ఆవహించింది. సావిత్రి స్పృహ కోల్పోయింది. మృత్యువు రాకతో అధైర్యపడలేదు. యోగంతో ఆత్మను మేల్కొల్పింది. ఆత్మ శరీరం ధరించింది. భౌతిక శరీరంలో కదలిక లేదు. ఆత్మ శరీరం పొందే శక్తి అపరిమితం. ప్రేమ ఆధారంగా మృత్యువును జయించాలి. సత్యాన్ని రక్షించుకోవాలి. లోకాలకు ఆధారభూతమైనది సత్యం ఒక్కటే. భౌతిక బంధాలు మనిషిని పట్టి లాగినా ఆత్మశక్తితో, యోగ సాధనతో ముందుకు పోవచ్చు. యోగికి అసాధ్యం అన్నది ఉండదు. అపజయం ఉండదు. తాను ఓడిపోతే ప్రపంచంలో ప్రేమకు విలువ ఉండదు. సత్యానికి విలువ ఉండదు. మృత్యువును జయించి మృత్యుంజయుడు కావడం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం కాదు. సావిత్రి ప్రేమను ఆయుధం చేసుకుంది. సత్యాన్ని కవచంగా ధరించింది. శూన్యంలోకి ధైర్యంగా పయనించింది. ప్రతి యోగి చేయవలసిన పని అదే. శ్రీ అరవిందులు, మాస్టర్ శార్వరి గారు సావిత్రి పరంగా యోగ సూత్రాలు బోధించారు. యోగానుభవాలు విప్పి చెప్పారు. ప్రజ్ఞ సాధించడం ప్రతి ఒక్కరి అవసరం. భౌతిక ప్రపంచానికి బంధ విముక్తి కలగాలంటే మనిషి స్వతంత్రంగా యోగ భూమికలు చేరాలి. ప్రతి మనిషిలో అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఆధ్యాత్మికత ఉంటుంది. వాటిని గుర్తించడు.
మనిషిలో శాశ్వతమైనది ఆత్మ. ఆత్మకు మృతి లేదు, అది క్షయం కాదు. ప్రతి యోగి తన ఆత్మ సాధనతో పూర్ణత్వం సాధించుకోవాలి. అప్పుడే అది పూర్ణ యోగం అవుతుంది. చనిపోవడం ఆత్మ విముక్తి కాదు, మృత్యువు లేకుండా చేసుకోవడం విముక్తి. ఆత్మ విముక్తి మానవుని ద్వారా మాత్రమే దివ్యత్వం ఆవిష్కృతం కావాలి. అందుకు పరమాత్మ అనుగ్రహం, సహకారం కావాలి. శరీరం అశాశ్వతం, మనిషిలో శాశ్వతంగా ఉండేది ఆత్మ. ఆధ్యాత్మిక తృప్తి సమసిపోయేది కాదు. ఒక్కసారి జాగృతమైన ఆత్మ విశ్రమించదు, సదా కొత్త కొత్త అనుభవాలను కోరుతుంది. ఇంకా ఇంకా ముందుకు పోవాలని ప్రయత్నిస్తుంది. మనిషిలో ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగితే ప్రాపంచిక విషయాల పట్ల మమకారాలు ఉండవు. ప్రపంచాన్ని వదిలిపోవడం యోగ జీవనం కాదు. ఇటు ప్రాపంచిక జీవితం, అటు ఆధ్యాత్మిక జీవితం సమంగా అనుభవించాలి. కర్మను, విధిని యోగి తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. జీవితాన్ని యోగపూర్ణం చేసుకోవడమే సావిత్రి లక్ష్యం. అశ్వపతి దీక్ష, అరవిందుల తపస్సు, శార్వరీయ యోగ విభూతి. యోగి భౌతిక ప్రపంచాన్ని వదిలి క్రమంగా ఆత్మ ప్రపంచంలోకి ప్రస్థానం సాగించాలి. శూన్యాన్ని సైతం అధిగమించి అద్వైత స్థితిని చేరుకోవాలి. అక్కడ వివేకం పనిచేయదు, ప్రజ్ఞ దేనిని గుర్తించదు. సమాధి స్థితిలో అంతా శూన్యంగా తోస్తుంది. ఒక్క క్షణంలో జీవుడు మరో లోకంలో ప్రవేశిస్తాడు. అది అరూపం అయిన అనుభూతికి అందుతుంది. అక్కడ అంతా సజీవ చైతన్యమే. అన్వేషణకు, అనుభూతికి అనుసంధానమైనది యోగ సాధన. ఒక సత్య కిరణం విశ్వరూపురేఖల్ని మార్చగలదు, అనురాగానికి అర్థాన్ని మార్చగలదు. అతీంద్రియ ప్రజ్ఞ మానవ హృదయానికి సోకినప్పుడు ఆత్మ భావాతీత స్థితిని చేరుతుంది. శూన్యంలో పయనం సాగిస్తున్న ధ్యాని ధ్యానంతో లయించి ధ్యానంగా మిగులుతాడు. వెలుగు కిరణం మీద పయనిస్తూ పరలోకాలకు చేరుకుంటాడు. అక్కడ ఇంద్రియ జ్ఞానం ఉండదు, వివేకం మోగపోతుంది. రూపాలు, శబ్దాలు లేని ప్రశాంత స్థీమ. అక్కడ సర్వం నిర్గుణం, సర్వం నిరామయం, నిరాకారం. శూన్య మేధస్సు లోకాలను సృష్టించగలదు, సత్యాలను ఆవిష్కరించగలదు. యోగి ఆత్మ వీటన్నింటినీ దర్శించగలదు. గుప్త విద్య. యోగ సాధన చేయదలచిన వారికి విషయం బాగా తెలిసి ఉండాలి. ప్రయోగాలు చేయదలచిన వారికి స్వతంత్ర ప్రజ్ఞ, ఆత్మవిశ్వాసం, ధైర్యం పుష్కలంగా ఉండాలి. అనుకరణ పనికిరాదు. తన మార్గాన్ని తాను ఏర్పరచుకున్నవాడే ముందుకు పోగలడు, గమ్యం చేరగలడు. గుప్త విద్యా రహస్యాలు తెలుసుకోవడానికి ప్రాచీన భాండాగారాలు తెరవవలసిన అవసరం లేదు. గుండె తలుపులు తెరవాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే యోగికి అండగా నిలుస్తుంది. పదార్థ, భౌతిక, మానసిక మండలాల వైపుగా ఊర్ధ్వగమనం, దివ్య చైతన్యం పైనుండి దిగిరావడం, రెండు శక్తులు ఒక చోట కలవడం, అది దివ్య విస్ఫోటనం. మన ప్రయత్నం, సాధన ఎంత ఉన్నా పరమాత్మ అనుగ్రహం లేనిది సాధ్యపడని కార్యం. పరమాత్మ సైతం బయట లేడు, మనలోనే ఉంది. ఆత్మ తలుపులు తెరుచుకొని ముందుకు పోగా పరమాత్మ స్పందన తెలుస్తుంది. మన లోపల జరిగే పని అది. మనకు యోగపరంగా సహకరించే శక్తులన్నీ మనలోనే ఉన్నాయి. అవి ఉన్నట్లు తెలియదు, అదే అజ్ఞానం. ఉన్నదని తెలుసుకోవడమే జ్ఞానం, చైతన్యం. వాటిని అందుకొని ప్రగతికి ఉపయోగించుకోవడానికి వివేకం, ప్రజ్ఞ అవసరం. జిజ్ఞాస కలిగి చైతన్యం పొంది సాధన ప్రారంభిస్తే మార్గం కనిపిస్తుంది. అంతవరకు అంతా చీకటి, అంతా మాయ. ఆలోచన నిర్మలమైనప్పుడు మాయ తొలగిపోతుంది. యోగి నేత్రాలలో ప్రశాంతి, విశ్వశాంతి గోచరిస్తుంది.
హృదయాంతర సీమలలోకి వెళ్ళిన కొలది అపూర్వ అలౌకిక సచ్చిదానందాలు ఆవిష్కృతమవుతుంటాయి. మన శ్రవణేంద్రియాలు వినలేని నాదాలను అక్కడ వినగలం. ఆత్మ వినిపించే దివ్య నాదాలను మరీ మరీ వినాలనిపిస్తుంది. సృష్టి రహస్యాలన్నీ శూన్యంలోనే దర్శనమిస్తాయి. అందుకు జిజ్ఞాస, అన్వేషణ, సాధన త్రివిధ మార్గాలు. లక్ష్యం సత్య దర్శనం. అందరి జీవితాలకు మూలమైనది పదార్థం, గమ్యం పరమార్థం. పదార్థం నుండి పరమార్థానికి ప్రయాణమే ఈశ్వరీయత. అంధకారంలో జ్యోతులు వెలగాలి, అజ్ఞానంలో జ్ఞానం ఉదయించాలి. మనలో జ్వలించిన తపన తపస్సుగా మారినప్పుడు అది యోగం అవుతుంది. అదే ఆంతరికంగా మన విధిని మార్చుతుంది, మనలో దివ్య బీజాన్ని నాటుతుంది. కన్నీటిని జయించిన వారు మృత్యువును జయిస్తారు. కాలాన్ని ఆత్మ సాయంతో అధిగమించిన వారికి కష్టాలు, బాధలు ఉండవు. సుఖ దుఃఖాలకు అతీతంగా ఉదాత్తంగా జీవిస్తారు. ఆత్మశక్తితో గమ్యాన్ని చేరడమే వారి ఏకైక లక్ష్యం. రాజయోగం. ఆత్మ స్వతంత్రించి ఉన్నత పదాలలో పయనించడం రాజయోగం. ఆత్మ చైతన్యం కావడం మొదటి దశ, ఫలితాలు పొందడం రెండవ దశ, పరిణతి పొందడం మూడవ దశ. యోగి హృదయం సంపూర్ణ విశ్వాసంతో నిండినప్పుడు అది మానవ రూపాల్ని ఆవిష్కరించ పూనుకుంటుంది. లోకంలో మనం అనుభవించే సుఖభోగాలన్నీ దివ్యానందాలకు వికృత రూపాలు. అసలు సిసల బ్రహ్మానందానికి అవి వక్రభాష్యాలు. ప్రకృతి తన శక్తులని సమీకరించి భౌతిక శరీరానికి కలిగించే సుఖాలు, ఆనందాలు శాశ్వతం కాదు. అవి అజ్ఞానంతో, అహంకారంతో మనం బలవంతంగా పొందే ఆనందాలు. మనం సాధన చేసి ఆర్జించే శక్తుల విలువ అపారం. మనస్సు తొలి నుండి సందేహిస్తుంది, అనుమానాలను పోగు చేసుకుంటుంది, చివరకు జ్ఞానం పొంది సత్యం వైపు మొగ్గు చూపుతుంది. కాలం అన్ని విభేదాలను తొలగించి ఏకాభిప్రాయం కలిగిస్తుంది. అది సత్య సంకేతం. భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక శిఖరాలపైకి ఆరోహణ జరుగుతుంది. అడుగడుగున విశ్వ సంగీతం వినిపిస్తుంది. అనేక దేవతా రూపాలు దర్శనమిస్తాయి. చివరకు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్వం విదితమవుతుంది. అది అమృతత్వం. ప్రతి యోగి తనదైన మార్గంలో స్వతంత్రంగా పయనించాలి. అన్వేషణలో, సత్య శోధనలో ఎదురయ్యే ప్రమాదాలను సాధనతో ఎదుర్కోవాలి. రోదసిని దాటిపోవాలి, లోకాన్ని మరచిపోవాలి. మహర్లోకంలో ఆత్మ శరీరంతో ప్రవేశించాలి. రెండవ భాగం అన్వేషణ. అధ్యాయం ఆశయం. మనిషి ఎంతో విజ్ఞానం సాధించాడు, సంస్కృతిని, నాగరికతను అలవర్చుకున్నాడు, మరెన్నో వైజ్ఞానిక విజయాలు సాధించుకున్నాడు, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకున్నాడు. శాస్త్రీయ విజ్ఞానం మనస్సుకు లోబడేది. పరిణామానికి యోగం సహకరిస్తుంది. ఆత్మ సంపాదించేది జ్ఞానం, అది ప్రజ్ఞానం. చీకట్లను చీల్చగలిగినప్పుడే వెలుగు కనిపిస్తుంది. అజ్ఞానం వదిలినప్పుడే జ్ఞాన జ్యోతి దర్శనమవుతుంది. ఆరాధన. మనలో పునర్నిర్మాణం జరగాలి, అప్పుడు ఆత్మ విశాలమవుతుంది. ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మనం చేసే న్యూ మోడల్ పిట్యూటరీ లీడ్ కోర్సు అంతా మన పునఃనిర్మాణం కోసమేనని ఒకసారి గురువు గారు విశ్వర్షి గారు మనతో చెప్పారు ఎక్స్ప్లెనేషన్. ప్లస్ మనం చూస్తే నేమ్స్లో చాలా ఒక 60-70 నేమ్స్లో న్యూ కుండలిని, న్యూ ఆర్గాన్స్, న్యూ గాడ్స్ అట్లా చాలా నేమ్స్ ఉంటాయి 60 to 70. సో దాన్ని బట్టి మనం ఇది ధృవీకరించవచ్చు. అజ్ఞానం, మృత్యువు అనే తెరల్ని తొలగించడం సాధ్యం కాదు. మానవ ప్రయత్నం, మానవ శక్తి ఆ పని చేయలేవు. ఆలోచనల వల్ల, ఆవేదన వల్ల దివ్యత్వం దిగిరాదు. తేజస్సు అందదు. మనస్సు ప్రశాంతం కావాలి.
శరీరం ఇంద్రియాతీత స్థితికి చేరాలి. హృదయం నిర్మలం కావాలి. అప్పుడైనా దివ్యత్వం అవ్యక్త రాగాలనే వినిపిస్తుంది. అంతా అవ్యక్తంగానే తోస్తుంది. సంపూర్ణ సమర్పణ ఒక్కటే మార్గం. అదే హృదయ నివేదన. ఏ పరమ ప్రయోజనం కోసం మన జీవితాలు ఏర్పడ్డాయో అందుకు ఇహపర సుఖాలను, భోగాలను, ప్రయోజనాలను త్యాగం చేయాలి. అప్పుడు వాంఛలు నశిస్తాయి. నవ్య సృష్టి. సృష్టిలో కొన్ని లోపాలున్నాయి. వాటిని సరిదిద్దాలి. సృష్టించిన పరమాత్మ ఆ పని చేయడం లేదు. పరమాత్మ ప్రతినిధులైన వారు, ఆత్మజ్ఞానం కలవారు ఆ పని చేయాలి. వేల సంవత్సరాలుగా మహర్షులు ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నది. రావలసిన పరిణామం రాలేదు. మనిషి చనిపోయిన తర్వాత మోక్షం కావాలని, స్వర్గ సుఖాలు కావాలని ఆశిస్తున్నాడే తప్ప ఇక్కడ జీవితాన్నే దివ్య జీవనంగా చేసుకోవచ్చునని, భూమిపైనే స్వర్గం తయారు చేసుకోవచ్చునని, భౌతిక సుఖాల స్థానంలో బ్రహ్మానందం పొందవచ్చునని ఆలోచించడం లేదు. అందుకై సాధన చేయడం లేదు. యోగంలో కొన్ని బాధలు, ఆటంకాలు తప్పవు. అన్నింటినీ అధిగమించాలి. తనదే అయిన 2 శరీరాల్లో జీవించడం నేర్చుకోవాలి. ఒకటి భౌతిక శరీరం, రెండవది ఆత్మ శరీరం. ఒకటి ఇహానికి సంబంధించినది, రెండవది పరాన్ని చూడగలిగేది. మహాసంకల్పం ఒక్కటే పరమాత్మను హృదయ మందిరంలో ప్రతిష్ఠింప చేయగలదు. అదే మనస్సును, హృదయాన్ని, వివేకాన్ని పరమాత్మ భావనతో నింపుతుంది. ఆత్మకు పరమాత్మకు మధ్య అనుబంధం ద్విగుణీకృతమవుతుంది. వరప్రసాదం. మనిషి మృత్యువును జయించాలి. భూమి మృత్యు భయం నీడ వదిలితే తప్ప దివ్యత్వం పొందలేదు. భూమి స్వర్గంగా మారాలంటే దివ్యత్వం భూమిపైన అవతరించాలి. నిద్రిస్తున్న గుండె నుండి ఒక శక్తి ప్రభవిస్తుంది. నిద్రిస్తున్న గుండె నుండి ఒక శక్తి ప్రభవిస్తుంది. కాలం మందంగా సాగుతుంది. ప్రాపంచిక జీవనం చంచలంగా, అస్థిరంగా ఉంటుంది. అయినా యోగ సాధన కొనసాగుతుంది. ఒక తేజస్సు మనిషిని క్రమ్మి వేస్తుంది. అది దివ్య జీవనానికి నాంది. సర్వాన్ని దర్శించగల జ్ఞాన నేత్రం ఒక్కసారి మసకబారుతుంది. హృదయం నుండి దివ్యవాణి వినిపిస్తుంది. పరమాత్మ నీడలో క్షణాలు యుగాలవుతాయి. కాలాతీత స్థితిని చేరి కాలాన్ని సమీక్షించవచ్చు. మానసిక కట్టడులు, భౌతిక కట్టుబాట్లు ఆత్మను నిరోధించవు. దివ్య దృష్టికి రానున్న విషయాలు సైతం తెలుస్తుంటాయి. సావిత్రి బాల్యం. తొలినాళ్లలో యోగ సాధకుని తొట్రుపాటు చర్యలు, తొందరపాటు, అమాయకత్వం, ఆతృత సావిత్రి బాల్య క్రీడలలో కనిపిస్తాయి. సావిత్రి తండ్రి అశ్వపతి. అతని సంకల్పం మానవుడు పూర్ణ మానవుడు కావాలన్నది. సావిత్రి, అశ్వపతి, అరవిందుల లక్ష్యం ఒక్కటే, మానవతకును ఉద్ధరించాలి. అశ్వపతి జగన్మాత నుండి వరం పొందాడు. ఆమె సావిత్రి రూపంలో అవతరించింది. ప్రతి అనుభవం ఒక ఆనంద సోపానం అవుతుంది. దృశ్యాలు, శబ్దాలు పారవస్యం కలిగిస్తాయి. అప్పుడు జీవితం మధురం, కాంతిపూర్ణం, అనురాగపూర్ణం అనిపిస్తుంది. సంకల్పంలో స్వచ్ఛత, పవిత్రత కలగలిసినప్పుడు బొండు మల్లె వాసనలు గుబాలిస్తాయి. ఆమె నరాలలో ప్రవహిస్తున్నది సూర్య తేజస్సు. ప్రపంచం గుర్తించని దివ్య దృష్టి ఆమెది. ఆమె హృదయం నిండా సత్యదీప్తులే. ఆమె దృష్టిలో మానవులంతా ఆత్మస్వరూపులే. మన అవగాహన పాక్షికమే అయినా అనంత కాలచక్రంలో ప్రతి క్షణం ఒక శక్తి సంకేతమే. ప్రతిదీ ఒక దివ్య తేజో కిరణమే. యవ్వనం. సావిత్రి బాల్యం గడిచింది. యవ్వనంలో ప్రవేశించింది. యవ్వనంతో పాటు దివ్యత్వం ఆమెలో ప్రవేశించింది.
ఆమె రాకుమారి వలె కనిపించిన ఆమె యోగిని. ఆమె హృదయం నిండా అతీంద్రియ శక్తులే నిండి ఉన్నాయి. ఆమెకు తోడు కావాలి. ఆమె శక్తిని భరించగల పురుషుడు కనిపించలేదు. సావిత్రి తన ఆత్మ రహస్యాన్ని గ్రహించింది. దివ్య శక్తుల్ని సంకేతాల ద్వారా తనలోకి ఆవాహన చేసుకొని తన జీవిత పదాల్లోకి మళ్లించింది. అది సత్య సమాహారం. అది బ్రహ్మానంద తారకం. సృష్టిలోని అద్భుతాలు అన్నీ ఆమెకు పరిచయమైనాయి. తన హృదయ మందిరంలో అన్నింటినీ ప్రతిష్ఠించుకున్నది. అమరసీమల నుండి దిగి వచ్చిన దివ్య సౌందర్యాన్ని మానవులు భరించలేరు. ఆ రూపాలు ఈ ఆత్మలకు సరిజోడు కావు. దివ్యం కాని ఆత్మలు దివ్యాత్మలతో యోగించలేవు. ప్రేరణ. సావిత్రి తనకు అనుకూలమైన పతి కోసం తానే ఆలోచించసాగింది. తనది స్వయంవరం. అశ్వపతిది పితృహృదయమే కాదు, యోగ హృదయమును. ఆమె సామాన్య కన్య కాదని ఆయనకు తెలుసు. తనకు యోగించిన భర్తను తానే ఎన్నిక చేసుకోగలదు. ఆమె అన్వేషణకు సిద్ధమైంది. రాజనగరు అంతఃపురం అయిన వారిని అందరినీ వదిలి ఒంటరిగా సత్యాన్వేషణకు బయలుదేరింది. ప్రతి సాధకుడు అలా సత్యాన్వేషణ జరపాలి. భౌతిక ప్రపంచంలో జీవిస్తూ స్వసంకల్పంతో, స్వయం కృషితో, సాధనతో మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. భౌతిక ప్రపంచంలో జీవిస్తూ స్వసంకల్పంతో, స్వయం కృషితో, సాధనతో మనం మన గమ్యాన్ని చేరుకోవాలి. అజ్ఞానంతో ఎంతకాలం జీవించినా ప్రయోజనం లేదు. దివ్య దృష్టితో సత్యాన్ని దర్శించాలి. సత్యం చుట్టూ అలముకున్న మాయ పొరల్ని తొలగించాలి. హృదయం దివ్యత్వంతో నిండినప్పుడే సత్య దర్శనం సాధ్యం. ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. దివ్యత్వం నింపుకోవాలి. జాగృతమై హృదయాన్ని, చీకటి గోడల్ని ఛేదించాలి. అనుభూతి చెందగలిగినప్పుడు హృదయంలోని నిశ్శబ్దాన్ని వినగలము. కళ్ళు విప్పి బాహ్య సౌందర్యాన్ని చూస్తాము తప్ప కళ్ళు మూసుకొని అంతః సౌందర్యాన్ని చూడ యత్నించము. ఒక్క మెట్టు పైకి పోతే చాలు, లోకాన్ని, సర్వాన్ని విస్మరించగలవు. కానీ మనిషి బాధలలోనే సుఖాన్ని వెతుకుతాడు, ఆనందాన్ని అన్వేషిస్తాడు. మానవ హృదయంలో అన్వేషణ అల్పంగా, పరమాత్మ అదృశ్యంగా, ఆరాధన లీలగా ఉంటుంది. మనిషి పరబ్రహ్మను సైతం పరిమిత దృక్పథంతో ఊహిస్తాడు. అతీత ప్రజ్ఞల్ని వదులుకొని అల్ప ప్రయోజనాలు ఆశిస్తాడు. ఆరాధన పేరుతో దేవాలయంలో దీపాలు వెలిగిస్తాడు తప్ప తన లోపల జ్యోతిని దర్శించలేడు. తన వేదనల్ని పెంపొందించే అజ్ఞానాన్ని ప్రేమిస్తాడు. మహత్తర శక్తులపై మాయ ముసుగు వేస్తాడు. అంతర్వాణి ప్రబోధాలు కాదని జ్ఞానపీఠమైన మూల త్రికోణంపై ముసుగు వేసి హృదయంలో ఒక కల్పిత రూపాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. మహామాయ అతని వివేకాన్ని కప్పివేస్తుంది. ఆత్మ సంకేతాలన్నీ నిష్ప్రయోజనాలవుతాయి. పరమాత్మ సంకేతాలను ఎవరూ గ్రహించరు. విధి పరమాత్మను సైతం దరికి రానీయదు. అంతరంగం సైతం ఆహ్వానించదు. చేసే ప్రయత్నాలకు అవివేకం అడ్డుపడుతుంది. అప్పటికి మీద కొంత మేలుకొంటుంది. జ్ఞానుల సైతం సత్యాన్ని స్వల్పంగానే తెలుసుకుంటారు. అహంకారం వారిని అసలు ముందుకు పోనీయదు. మనస్సు ఆధారంగా చేసిన ప్రయత్నాలలో పరమాత్మ కొంతవరకే అర్థమవుతుంది. మిగిలింది అంతా రహస్యం. అది గుప్త విద్యా రహస్యం. అన్వేషణ. సావిత్రిది పరాన్వేషణ, యోగిది సత్యాన్వేషణ. సావిత్రి రాజనగరు రాజప్రాసాదం వదిలి బయలుదేరింది. లోకంలోని కొత్త బాటలలో పయనించింది. కనువిందు చేసే అందాలను తిలకించింది. దేశదేశాలు తిరిగింది. అంతా తనవారే అనిపించింది. తానే అనిపించింది. ఆశ్రమాలు, మునివాటికలు దర్శించింది. యోగులకు, మునులకు మ్రొక్కింది. వారంతా తపోధనులు, పరమ జ్ఞానులు. వారి శక్తులు అపారం.
ఆశ్రమాలు తిరిగిన సావిత్రిలో జ్ఞాన తృష్ణ అధికం కాసాగింది. ఆమె ఆర్తి వేరు, అన్వేషణ వేరు. ముందుకు సాగింది. దివ్య శక్తుల్ని తనకు సహకరించమని ప్రార్థించింది. యోగి అన్వేషణ అలాగే సాగుతుంది. యోగి అన్వేషణ ఆంతర్యంలో అన్ని కొత్త లోకాలు, కొత్త భూమికలు. శబ్ద ప్రపంచం అంతా ఆర్భాటమే. భయంకర శబ్దాలకు దూరం జరిగితే నిశ్శబ్దం, నిశ్శబ్దం లోతులకు పోతే ప్రశాంతి. ఆ ప్రశాంతిలో మనస్సు సర్వం గ్రహిస్తుంది. అది ప్రజ్ఞ. బాహ్య ప్రపంచాన్ని వదిలి లోపలకు పోవడమే కష్టం. అందుకు ప్రేమ, ఓర్మి అవసరం. ఆత్మకు అన్నీ తెలుసు. ఆత్మ తెలుసుకోవలసింది ఏదీ లేదు. ఆత్మను తెలుసుకోవడమే మనిషికి ప్రధాన కర్తవ్యం. ఆత్మకు ఇంద్రియ చాపల్యం ఉండదు. ఆత్మను తనలో దాచుకున్న శరీరం ఇంద్రియాలకు లోబడి పరితపిస్తుంది. మనస్సు శరీరానికి, ఆత్మకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. మనస్సు మాట శరీరం వింటుంది. శరీర అవసరాలను మనస్సు రెచ్చగొడుతుంది. రెండూ కలిసి ఆత్మను నిర్లక్ష్యం చేస్తాయి. అందుచేత ఆత్మ తనకు ఇష్టం లేకపోయినా మనస్సు చెప్పినట్లు, శరీరం కోరినట్లు నడుస్తుంది. మనస్సు పంచన, ఆత్మ వంచన తప్పదు. మనస్సు పంచన, ఆత్మ వంచన తప్పదు. మూడవ భాగం, స్పందన. సావిత్రి, సత్యవంతులు కలుసుకునే సమయం ఆసన్నమైంది. అందుకు రంగం సిద్ధమైంది. పరమాత్మ నిర్ణయాలు కొన్ని ఆదేశాలు, కొన్ని సందేశాలు. సావిత్రి అన్వేషణ ఫలించింది. సత్యం ఒడిలో ప్రేమ సేద తీరింది. ప్రేమ అనురాగాన్ని పెనవేసుకుంది. మనిషి భావుకుడు, ఆలోచనా జీవి కనుక ప్రశాంతంగా జీవించలేడు. ఎప్పుడూ శాంతిని వెతుక్కుంటూ పరుగులు తీస్తాడు. తనలోనే ఉన్న ఆత్మను, శాంతిని విస్మరిస్తాడు. జీవితం ఒక పరిధిని దాటిపోదు. జీవి తన లక్ష్యాన్ని చేరడు. ప్రణయాంకురం. అరణ్యంలో ఒక్కటే బాట. సావిత్రి రథం ఆ బాటలోనే పయనిస్తుంది. దూరాన సత్యవంతుని చూచింది. రథం ఆగింది. మనోరథం ముందుకు కదిలింది. అతనిది మూర్తీభవించిన తేజస్సు. యువకుడే కాని ఋషి. విధి అతనికి అరణ్యవాసానికి పంపింది. అతనికి మహారణ్య మార్గాలన్నీ సుపరిచితాలు. ఆమె సుందరమూర్తిని అలవోకగా దర్శించాడు. ఆమె కళ్యాణి, అమృత హృదయిని. సావిత్రి, సత్యవంతుల జీవితంలో అది తొలి సమాగమం. అది ప్రణయాంకురం. బ్రహ్మానందాన్ని భూమిపై అవతరింపచేయడానికి, ఆవిష్కరించడానికి, శాశ్వతంగా నిలుపుకోవడానికి సత్యయోగం అవసరం. భౌతికతను సత్యంతో యోగించినప్పుడే మానవ హృదయాలు పరమాత్మకు చేరువ కాగలవు. మనిషిని మృత్యుంజయుని చేయడమే మహాయోగుల పరమాశయం. మనిషిని మృత్యుంజయుని చేయడమే మహాయోగుల పరమాశయం. అందుకు పరబ్రహ్మ అనుగ్రహంతో, విశ్వప్రేమను, పరమాత్మ కారుణ్యంతో కొన్ని మార్మిక శక్తులను సంపాదించగలగాలి. వివేకం చివరి మెట్టు కాదు. వివేకాన్ని మించిన ఆత్మజ్ఞానం కలిగించగల శక్తి ప్రతి మనిషిలో ఉంది. అది ఆలోచనల కన్నా ఉన్నతం, అతి దూరం. ప్రేమించడం, జీవించడం రెండూ దివ్య చిహ్నాలే. శాశ్వతమైన పరలోకాలు చేరడానికి ప్రేమ ఒక రహదారి. సంగమం. సావిత్రిని చూచి సత్యవంతుడు వివేసుడైనాడు. ఆమె మానవ రూపం ధరించి వచ్చిన అప్సరసగా భావించాడు. సావిత్రి తన సహచరి అయితే తను లక్ష్యం సాధించవచ్చుననుకున్నాడు. ఆమె తొలి సందర్శనంతోనే తనలోని నైరాస్యం తొలగింది. సావిత్రి సత్యవంతుని చూడగానే తన అన్వేషణ పూర్తి అయిన అనుభూతి కలిగింది. సత్యవంతుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు.
ఆమె ఒకసారి తన తల్లిదండ్రులను దర్శించి వారి ఆశీస్సులు పొంది వస్తానని బయలుదేరింది. ప్రతి మనిషిలో పూర్వ సంస్కారాలు అంతరంగంలో కదులుతూ తదనుగుణంగా ప్రవర్తింపచేస్తుంటాయి. రూపొందవలసిన ఒక సత్యం మనిషి మదిలో అరూపంగా ఉంటుంది. లక్ష్య సిద్ధికి ఔన్నత్యం తోడుపడాలి. భౌతిక రూపాలలో జీవం కానిదేదో అస్పష్టంగా తోస్తుంది. అది సజీవ రూపంగా మారాలి. ఆత్మకు ఆటపట్టు ప్రేమాలయం, స్వర్గం కాదు. అది సావిత్రికి తెలుసు. అందుకే ప్రేమకై పరుగులెత్తింది. విధి విలాసం. సావిత్రి తల్లిదండ్రుల ఆశీస్సులు పొందడానికి తిరిగి వచ్చింది. ఆమె వచ్చేసరికి నారద మహర్షి అశ్వపతితో సంభాషిస్తున్నాడు. నారదుడు సూచనప్రాయంగా విషయాన్ని అశ్వపతికి అందించాడు. సావిత్రి తన నిర్ణయం తెలియచేసింది. సత్యవంతుడు 1 సంవత్సరం కన్నా జీవించడని, తన నిర్ణయం మార్చుకొనమని నారద మహర్షి సలహా ఇచ్చాడు. సావిత్రి తన నిర్ణయం మార్చుకోలేదు. సావిత్రి విధితో పోరాడదలిచింది. మృత్యువును సైతం ఎదిరించ నిశ్చయించింది. అంటే విధి కన్నా, మృత్యువు కన్నా ఆత్మశక్తి గొప్పదని అర్థం. రానున్న ఉపద్రవం గురించి సావిత్రి విచారించలేదు. మృత్యువు సత్యవంతుని కబలిస్తుందని తెలిసి చలించలేదు. తను నమ్మిన సత్యం వేరు. తనకు ఆత్మవిశ్వాసం ఉంది, ఆత్మశక్తి ఉంది. నారద మహర్షి, అశ్వపతి, రాణి, సావిత్రి 4 పాత్రలు. రాణి సామాన్య మానవ ప్రవృత్తిగా ప్రతినిధి. ఆమె దృష్టిలో ప్రేమ, పెళ్లి, మృత్యువు, కర్తవ్యం అన్నీ మామూలు. అశ్వపతి యోగి, జ్ఞాని, మేధావి. నారద మహర్షి అశ్వపతి కన్నా పైమెట్టులోని వాడు. 3 లోకాలు సంచరించగలవాడు. 3 కాలాలు తెలుసుకోగలడు. నారద మహర్షి, సావిత్రి జ్ఞాన మండలాలలో ఒకరిని మించి ఒకరు వెళ్ళగల సమర్థులు. అధి మానసిక స్థాయి వరకు వెళ్ళగలిగిన వారు. సావిత్రిని మృత్యుంజయత్వం సాధించడానికి భూమిపైన అవతరించింది. ఆమె లక్ష్య సాధనకు సత్యం ఆలంబన. మనోవికారాల కారణంగానే మనిషి దివ్యత్వానికి దూరం అవుతున్నాడు. స్వయం కృతాపరాధాలతో పతనం చెందుతున్నాడు. మనిషి బుద్ధిజీవి. వివేకంతో మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి. ఏ మార్గాన వెళ్ళినా గమ్యం చేరడం అంత సులభం కాదు. గమ్యం వదలి అహానికి దాసోహం అయిన వారి గతి అధోగతి. మనోభూమికల్ని దాటి ముందుకు పోవాలి. అలా పైకి పోగలిగితే పరమాత్మ సన్నిధికి నెమ్మదిగా చేరుకోగలము. బ్రహ్మానంద స్థితిలో ప్రేమ సంపూర్ణమవుతుంది, శాశ్వతమవుతుంది. మానవ ప్రేమ స్థానంలో దివ్య ప్రేమ ప్రవేశిస్తుంది. అదే ఆత్మశక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. మనం పరమాత్మకు చేరువవుతున్న కొలది ఆలోచనలు, కర్మబంధాలు వీగిపోతూ దివ్యానందాన్ని కలిగిస్తుంటాయి. అప్పుడు జీవితం ఒక మహాయాత్ర అనిపిస్తుంది. పురోగమనంలో ప్రతి అనుభవం ఒక మలుపు, ఒక మైలురాయి, ఒక సూచిక. ప్రతి ఉదయం దివ్య తేజస్సును మరికాస్త చేరువ చేస్తుంది. మనం చేసే పనులే మనకు సహాయంగా ఉంటాయి. విధి విన్యాసం. రాణి వివేకవతి విధి విన్యాసం గురించి నారద మహర్షిని ప్రశ్నించింది. మనిషికి బాధలు ఎందుకు వస్తాయి? భగవంతుని లోపమా? ఏదైనా ప్రతిఘటన వలన? మనిషి చేసే తప్పుల వలన? మహర్షి మానవ నైజం గురించి, విధిని గురించి వివరించాడు. మనిషి అజ్ఞానంలో ఉన్నంత కాలం ఆత్మజ్ఞానం కలగదు. అజ్ఞానం వల్లనే మనిషికి కష్టాలు కలుగుతుంటాయి. ప్రతి మనిషిలోనూ దివ్యాంశ ఉంటుంది. సావిత్రిలో దివ్య తేజస్సు ఉంది. ఆమె విషయంలో పరమాత్మ నిర్ణయం వేరు. మనిషి తన కర్మఫలాన్ని అనుభవించవచ్చు, తిరస్కరించవచ్చు. ఒకసారి విధిని ధిక్కరించగలిగితే అతను పైకి పోతూ ఉంటాడు, పరమాత్మ సన్నిధికి చేరుకుంటాడు.
సావిత్రికి ఆత్మశక్తి ఉన్నది. ఆత్మశక్తితో పోరాడితే విధిని, కర్మను జయించవచ్చు. పరమాత్మను చేరడానికి సాధన అవసరం. మనిషి శరీర నిర్మాణంలోనే లోపం ఉంది. అంచేత అవయవాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు చెడిపోతుంటాయి. ఆ లోపాలను సరిచేసే వరకు మనిషిలో దివ్యత్వం శాశ్వతంగా నిలిచే అవకాశం లేదు. మానవ ప్రవృత్తి రాక్షస నైజానికి స్వాగతం చెబుతుంది. ప్రమాదాలను ఆహ్వానిస్తుంది. వేదనలు, రోదనలు తప్పించుకొన వీలు లేని విధంగా రక్తంలో కలిసిపోయి ఉంటాయి. కాలానికి, కర్మకు, విధికి మనిషి రుణపడుతున్నాడు. క్రమంగా మృత్యువును చేరుతున్నాడు. మనిషి మనస్సే మారణాయుధాల్ని తయారు చేస్తుంది. మంచిని శత్రువుగా భావించడం మనస్సు చేసే మొదటి తప్పు. మంచిని శత్రువుగా భావించడం మనస్సు చేసే మొదటి తప్పు. అన్ని ద్వారాలు మూతపడిన కోటలో మనిషి బ్రతుకుతుంటాడు. అజ్ఞానం అనే గాఢ నిద్ర నుండి లేవడు. మనిషి ఆలోచనల్లో ఎప్పుడూ దోషాలు దొర్లుతుంటాయి. ఎద లోపల సత్యం కదలాడినా పైన అసత్యపు పొరలు. వివేకానికి, ఆత్మకు అందనంత దూరాన చీకటి గుహలో మనిషి కర్మలు బంధిస్తాయి. అజ్ఞానపు చీకటిలో ఏమీ పాలుపోదు. బయటపడే అవకాశం ఉన్నా ప్రయత్నించడు. ద్వేషం, అసూయ మంచిని సమాధి చేస్తాయి. మనిషిని నాశనం చేస్తాయి. వివేకంతో సంపాదించుకున్న ఔన్నత్యం, కీర్తి, శ్రమించి సంపాదించుకున్న సంపదలు నాశనమవుతాయి. మనస్సు సహకరించకపోయినా, ప్రకృతి ఆటంకాలు కలిగించిన దివ్యత్వం మనిషిలో ప్రవేశించి తీరుతుంది. ఒక నక్షత్రం రోదసిలో వెలుగుతూ కదులుతున్నప్పుడు ఇతర నక్షత్రాల కాంతులకు అసూయ చెందదు. ఆత్మ స్వతంత్రమైనప్పుడే పరమాత్మను చేరగలదు. ఆ ఒంటరితనమే యోగానికి ముఖ్యమైన ఆధారం. సావిత్రి ఒంటరిగా నిలిచే రోజు వస్తుంది. ఆ రోజు ఆమెకు, లోకానికి సుదినం. ప్రపంచ భవితవ్యం ఆమె గుండెలో దాగి ఉంది. జీవిత రేఖ చివరి అంచున మృత్యురేఖ. దానిని ఎవరైనా ఒంటరిగానే దాటవలసి ఉంటుంది. 4వ భాగం యోగ విభూతి. నారద మహర్షి భవిష్యత్తు గురించి భయపెట్టిన సావిత్రి సత్యవంతుని వివాహమాడదలిచింది. అది విధి లిఖితం అని కాదు. విధిని తప్పించుకొన వీలున్నదని సావిత్రికి తెలుసు. మానవ కాంతగా విధిని కాదనలేదు. తల్లిదండ్రుల్ని వదిలి ప్రియుని చేరింది. అరణ్యవాసం, ఆశ్రమ జీవితం. తనలోని దివ్యాంశను మరచి ఒక సామాన్య యువతిగా జీవితం సాగించింది. హృదయం మహర్షి మాటలను మరచిపోనీయటం లేదు. ఆ రహస్యం సత్యవంతునికి కానీ, అత్తమామలకు కానీ తెలియదు. ప్రేమ పిపాసతో దానిని మరిచిపోదామని ప్రయత్నించింది. మనిషి పరిస్థితులకు బానిస, కర్మకు బద్ధుడు. మృత్యువు, కామం, నిస్సహాయత మనిషిని కృంగదీస్తాయి. అజ్ఞాన స్థితి నుండి జ్ఞాన స్థితి వరకు ఉన్నది మానవతే. మనిషి స్వప్రయత్నం వల్ల కర్మబంధం నుండి తప్పించుకొన వీలున్నది. విధిని సైతం దాటిపోగల అవకాశం ఉంది. మనిషిగా జన్మించి కాలంతో ముడిపడిన కారణంగా ఆత్మకు చావు లేదని తెలిసిన మానవాత్మ కలత చెందక మానదు. సరిహద్దు రేఖపై ఏడాది కాలం అంతర్యుద్ధం సాగింది. ఇప్పుడు తుఫాను బీభత్సం లేదు. ప్రపంచాన్ని కబలించగల మేఘ గర్జనలు లేవు. కానీ ఆకాశంలో ఎక్కడో ఒక ఉరుము ఉరిమింది. మేఘాలు నెమ్మదిగా భూమిని అలముకున్నాయి. ఆమె హృదయం నిషిదాకాశమే అయింది. ఆత్మ ఎక్కడ దాక్కుందో తెలియడం లేదు. ఎక్కడా వెలుగు రేఖ కనిపించడం లేదు. మరచిపోయిన ఔన్నత్యాలను జ్ఞప్తికి తెచ్చే అమరవాణి వినిపించడం లేదు. తనలో రహస్యంగా రగులుతున్న వ్యధ గురించి, వైవాహిక బంధం గురించి, కర్మశేషం గురించి ఆలోచించసాగింది. ఆత్మశోధన.
సావిత్రి చేయవలసిన పనికి భూమిక సిద్ధమైంది. కానీ మార్గం కనిపించడం లేదు. ఆత్మ ముందుకు సాగాలంటే భౌతిక బంధనాలు, వాసనలు అడ్డు వస్తున్నాయి. కదలిక మెదలక నిశ్చలంగా హృదయంలోకి చూపు నిలిపింది. కదలక మెదలక నిశ్చలంగా హృదయంలోకి చూపు నిలిపింది. ఆత్మ దర్శనమైంది. ఒకనాడు సత్యవంతుని కోసం అన్వేషించింది. ఇప్పుడు సత్యం కోసం అన్వేషిస్తున్నది. అంతర్దృష్టికి గతం కనిపించింది. మానవ పరిణామం తెలిసింది. స్వర్గ నరకాలు ఎలా ఏర్పడేది అర్థమైంది. మనిషి రాక్షసుడు కాగలడు, క్షుద్రుడు కాగలడు, దివ్యుడు కాగలడు. మనస్సు లోపలి పొరల్లో ఎన్నో శక్తులున్నాయి. వాటిని నిద్రలేపాలి. క్షుద్ర శక్తులు మనిషిని పతనం చేస్తాయి. దివ్య శక్తులు ఉత్తమ గతుల్ని కలిగిస్తాయి. మనిషిలో మంచి చెడు ఉన్నాయి. మంచి వైపు పయనించడం కష్టం. చెడు వైపు లాగే ప్రలోభాలు చాలా ఉంటాయి. మనిషిలో బుద్ధి కాక మరొక శక్తి ఉంది. అది అతీంద్రియ ప్రజ్ఞ. అది చైతన్యం. ఆ చైతన్యం కలిస్తే జడం జీవ పదార్థం అవుతుంది. మనిషి అధిమానవుడుగా దివ్య మానవుడుగా పరిణమిస్తాడు. సావిత్రి కళ్ళ ముందు గతం విచ్చుకున్నది. జగన్మాత సంకల్పం గ్రహించింది. తనను తాను గుర్తించింది. అంతర్వాణి హెచ్చరించింది. నీవు ఎందుకు జన్మించావో గ్రహించు. నీ ఆత్మను ఆశ్రయించు. నిగూఢంగా ఉన్న ఆత్మశక్తిని పైకి తీసుకురా. నిశ్శబ్ద ప్రశాంతిలో భగవంతుని లక్ష్యం గుర్తించు. అప్పుడు మానవత్వం మానవీయంగా దివ్యంగా పరిణమిస్తుంది. మనోమందిర ద్వారాలు తెరచి సమాధిలో ప్రవేశించు. నీ నుండి ఆలోచనల్ని దూరం చేస్తే నీకే అవగతమవుతుంది. ఆత్మకు అవరోధంగా ఉన్న మాయ తెరల్ని తొలగించు. నీవు మహాశూన్య స్థితిని చేరుకున్నప్పుడు పరమాత్మను దర్శించగలవు. అన్ని ప్రాపంచిక విషయాలలో పరమాత్మ స్పర్శ కనిపిస్తుంది. హృదయ స్పందనల్ని జయించడమే తన్మయత. పరమాత్మ చేసే పనులకు నీ స్వభావం ఆధారం. పరమాత్మ ఔన్నత్యం నీ మాటలతో బయటపడాలి. అప్పుడు నీవు నా శక్తి ద్వారా నిగ్రహించగలవు. మృత్యువును సైతం జయించగలవు. ఆత్మ ఎప్పుడూ మంచినే అన్వేషిస్తుంది. పరమాత్మను వెతుకుతుంది. ఈ మానవ శరీరం దాటిన తర్వాతనే ఆత్మ అనంతత్వంలోకి ప్రవేశించగలుగుతుంది. దృశ్య ప్రపంచానికి ఆవల సత్య ప్రపంచం ఉంది. సత్యాన్ని దర్శిస్తే ఆ సత్య ప్రపంచంలో ప్రవేశించినట్లు. మన అంతర్మేధకు పరమాత్మకు సంబంధం ఉంది. పరంజ్యోతి వెలుగులు మార్మిక ద్వారాల ద్వారా మనలోకి ప్రవేశిస్తాయి. స్వార్థం మనిషి పైన ముసుగు వేసి ఉన్నంత కాలం ఆత్మను మాయ వదలదు. సావిత్రి నా అనే స్వార్థం వదిలింది. తన సత్యవంతుని మరచింది. విశ్వకామన ఆమెలో చోటు చేసుకుంది. మాయ తెర తొలగిపోయింది. ఆమె ఆత్మ దర్శనానికి సిద్ధమైంది. గవేషణ, జిజ్ఞాస, తపన, అన్వేషణ, సాధన 4 మెట్లు. బాహ్య ప్రపంచాన్ని వదిలి అంతర్లోకాలకు పయనం సాగించడమే అంతర్యోగం. వ్యక్తిగతంగా ఏదో సాధించడం సావిత్రి లక్ష్యం కాదు. మొత్తం మానవ జాతిని మేల్కొల్పాలి. సత్యవంతునికి వచ్చిన కష్టం మనుషులందరికీ వచ్చేదే. మృత్యువు నుండి మనిషికి విముక్తి కలిగించడం తన లక్ష్యంగా తెలుసుకున్నది. అంతర్లోకాల అన్వేషణలో సావిత్రి ఒక లోకాన్ని చేరింది. దానికి తలుపులు లేవు. అందులో ప్రవేశం నిషిద్ధం. ఆ ద్వారాన్ని ఒక కాలసర్పం రక్షిస్తున్నది. అది బుసకొట్టి పైకి లేచింది. సావిత్రి భయపడలేదు. లక్ష్యాన్ని వదలలేదు. ప్రయాణం ఆపలేదు. ద్వారం తెరుచుకుంది. ఆ తొలి ద్వారం దాటడానికి ధైర్యం, స్థైర్యం, ఆత్మనిగ్రహం, సాహసం అవసరం. అక్కడి శక్తులు బాటసారిని బాధించవు గాని భయపెడతాయి. ధైర్యంగా నిలిచిన వారికి అవి సహాయం చేస్తాయి. అంతర్లోకాలు ఒక్కొక్కటిగా ఆమెకు స్వాగతం చెప్పాయి. అవి కొత్త అనుభవాలు. మొదటిది సూక్ష్మ ప్రపంచం. అక్కడ ఏదీ స్పష్టంగా ఉండదు.
ఏ ఇద్దరు సాధకుల అనుభవాలు ఒకటిగా ఉండవు. తరువాతది కాంతి లోకాలు. అక్కడ సావిత్రికి శబ్దశక్తి అవసరమైంది. మంత్రోచ్చారణ వల్ల శబ్దశక్తి పుడుతుంది. గురూపదేశం సాధకునిలో శబ్దశక్తిని కలిగిస్తుంది. ఆ శక్తే ఆధ్యాత్మ జీవులకు ఆధారం. అక్కడ భయం, నిరాశ, ఆనందం మూడు ఉంటాయి. సావిత్రి అక్కడి బాధల్ని ఆనందంగా అనుభవించింది. పై లోకాలు చేరింది. చివరికి తేజోలోకం. తేజశరీరులకే అందులో ప్రవేశార్హత. ఒక్క సాహస కార్యంతో అక్కడ మృత్యువును దాటిపోవచ్చు. సావిత్రి ముందుకు సాగింది. తేజశరీరుల దర్శనమైంది. ఆ తేజోమూర్తులు తనకు సహాయం చేస్తారని ఆశించింది. స్థిర సంకల్పం, వివేకం ఆమెకు అండగా నిలిచాయి. అన్ని ఒత్తిడులు తట్టుకొని పరమాత్మపై లక్ష్యం కేంద్రీకరించింది. అప్పుడు సర్వం నిర్మలంగా మారింది. ఒత్తిడులు లేవు, అలజడులు లేవు. తనకు విముక్తి లభించిన దానికి గుర్తుగా ప్రశాంతత ఏర్పడ్డది. కొంతసేపు మహాశూన్యంలో గడిపింది. అగోచర గోళం నుండి ఒక కాంతి రేఖ దిగి వచ్చింది. ఆనందమేదో ఆమెను అలరించింది. శూన్యంలో సచ్చిదానంద పారవస్యం. అంతలో మరొక ప్రమాదం ముంచుకొచ్చింది. ప్రమాదాలను దాటుకుంటూ ముందుకు పోసాగింది. ఆమె తన శక్తిని మహాశక్తిగా మార్చుకున్నది. అంతరంగం నిశ్చలం అయింది. శూన్యం నుండి ప్రవిమలానందం వినిపించింది. శక్తిత్రయం. సావిత్రి సంకల్పం చేసి అంతరంగం లోపలకు పయనించింది. ఆమెకు 3 శక్తులు ఎదురైనాయి. ముగ్గురు స్త్రీమూర్తులే. ప్రతి ఒక్కరూ సావిత్రి నేనేనన్నారు. ఆ సారూప్యాన్ని సావిత్రి అంగీకరించలేదు. మొదట ప్రత్యక్షమైంది విషాదం మూర్తిభవించిన దైన్యం, ఆహార్యంలో దారిద్ర్యం. మనిషి పుట్టిన నాటి నుండి మరణించే వరకు అనుభవించే కష్టాలు, కార్చే కన్నీరు ఆమె ప్రతినిధి. ఆమెలో మనిషి బాధల పల్లవి వినిపించింది. లోకంలోని క్రౌర్యం, విషాదం సమూలంగా నిర్మూలించగల శక్తిని తాను సంపాదించి మనిషి కన్నీరు తుడిచేస్తానని ప్రతిన పూనింది. తర్వాత సావిత్రికి ఎదురైంది శక్తి స్వరూపిణి. చేతిలో త్రిశూలం ధరించిన సింహవాహన. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె తానే సావిత్రిలోని ఆత్మనని నమ్మబలికింది. మనిషి తన అనుగ్రహంతోనే శక్తులు సంపాదించి సుఖపడుతున్నాడని చెప్పింది. అంత శక్తి పొందిన మనిషిలో ఎందుకు భయం పోవడం లేదన్నది సావిత్రి సంశయం. భయాన్ని తొలగించగల శక్తిని సంపాదించాలనుకున్నది సావిత్రి. తర్వాత శాంతమూర్తి అయిన తేజస్విని దర్శించింది. ఆమె రత్న ఖచిత స్వర్ణ సింహాసనం పైన కొలువు తీరింది. తానే సావిత్రి ఆత్మనన్నది. ఆమె మనిషికి కలలు అనుగ్రహిస్తుంది. స్వతంత్రం, సౌందర్యం, మంచితనం అన్నీ ఆమె వరాలే. మనిషి జ్ఞానం పొందడానికి, దివ్యత్వం సాధించడానికి ఆమె సహకారం అవసరం. మనిషి విజ్ఞానం సంపాదించడం ఆమె వల్లనే అయినా సృష్టి రహస్యం తెలుసుకోలేడు. మనిషి జన్మ రహస్యం, సృష్టి రహస్యం తెలియాలంటే ఆత్మదర్శనం కావలసిందే. మనిషి భౌతిక రూపాలను, బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలడు. రూపం లేని పరమాత్మను ఆరాధించడానికి మనిషి మనసొప్పదు. తన వివేకంతో పరిశోధిస్తాడు. అది ఉపరితల శోధన. లోతులకు వెళ్ళడు. మధ్యన ఆగిపోయి హృదయంతో వినోదిస్తాడు. పైపైన ఎంత శోధించినా సత్యం కనిపించదు. మాయా రూపాలతో తృప్తిపడి ఆత్మలోకి చూచుకోడు. చివరకు అన్ని భ్రమలు తొలగిపోయినప్పుడు ఆర్తితో జ్ఞానం కోసం వెదుకుతాడు. తనలోకి వెళ్ళడమే అసలైన జ్ఞాన మార్గం. బాహ్య రూపాలు ఏవి అందుకు సహకరించవు. తన తెలివితో ఎంత వెతికినా చేతికి ఏదీ అందదు. శూన్యంలోకి దూకటం ఒక్కటే అసలైన అన్వేషణ. వెతికినంత కాలం పరం కనిపించదు. ఆత్మ దర్శనం. దేవీత్రయాన్ని విస్మరించి హృదయ కుహరంలో గుహ్యంగా ఉన్న తన ఆత్మకై అన్వేషించసాగింది. పారమాత్మికమైన తేజస్సులో
ప్రాపంచిక విద్య, వివేకం, విజ్ఞానం, అర్థాలు, నిర్వచనాలు తెలిసాయి. అదంతా మహాసాగరంలో ఒక నీటి కణం. అక్కడ చైతన్యం కలిగింది. గుహ్యంగా ఉన్న ఆత్మ అనుభూతికి అందింది. జననం, జీవనం, మృత్యువు, మరణాతీత స్థితికి అర్థాలు తెలిసాయి. ఆత్మ తన స్థావరం చేరుకున్నది. సావిత్రి తన ఆత్మలోకాన్ని దర్శించింది. అన్ని ప్రాకారాలు దాటింది. దేవతల్ని చూచింది. పరమయోగుల్ని, ఋషుల్ని దర్శించింది. తన ఆత్మను దర్శించింది. తిరిగి మానవ ప్రపంచంలోకి వచ్చింది. ఇప్పుడు ఆమె పూర్వపు సావిత్రి కాదు. ఆమెలో నిండుగా దివ్యశక్తి చేరింది. ఆమెలో దివ్యత్వం గుబాలిస్తోంది. సంపూర్ణంగా మారిపోయింది. ఆమెలో నిండుగా ఆధ్యాత్మిక విలువలు. శిరస్సు, భ్రూమధ్యం, కంఠం, హృదయం, నాభి, మూలాధార కేంద్రాలు చైతన్యం పొందాయి. అరవిరిసిన ఆమె హృదయ కమలం ఇప్పుడు పూర్ణంగా వికసించింది. ఆమె ఆత్మవర్చస్సు బయటకు కనిపించసాగింది. ఆత్మను, మనస్సును వేరుపరిచే అడ్డుగోడ లేదిప్పుడు. ఒక దివ్య శక్తి మనలో ప్రవేశించినప్పుడు అదే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. జీవుడు మృత్యువుకు, జన్మకు మధ్య విరామంలోనే ప్రగతిని సాధిస్తాడు. ఎప్పటికో, ఎన్ని జన్మలకో పూర్ణ మానవుడు కాగలడు. మానవ స్వభావం ఎంత సంకుచితమైనా అందులో భగవంతునికి రవంత జాగా ఉంటుంది. ఒక్క వ్యక్తి పూర్ణయోగి అయినా చాలు, దివ్యత్వం దివి నుండి భూకి దిగి వస్తుంది. ప్రతి యోగి భగీరథుడు కావాలి. అప్పుడు అమరసీమలకు ఎన్నో కొత్త దారులు ఏర్పడతాయి. సత్యంతో జీవితం సంధానమవుతుంది. మనిషి జీవితం పరబ్రహ్మకు అంకితం కావాలి. అరవిందుల సావిత్రిలో నుంచి కొన్ని కొటేషన్స్. I am stronger than death and greater than my fate, and her will must cancel her body's destiny. A prayer, a master act, can link man's strength to a transcendent force. A voice cried, "Go where none has gone. Dig deeper, deeper, deeper yet." మాస్టర్స్ నమస్కారం.